హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రెడ్డి అండి. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లో ఒక చిన్న సాంగ్ షూట్ ఉంటే మరి ఇలా అది కంప్లీట్ చేసుకొని మరి అక్కడి నుంచి డ్యూటీకి స్టార్ట్ అయ్యాను అనమాట. నర్సీపట్నం మనకి మ్యారేజ్ డ్యూటీ వచ్చింది. కస్టమర్ హౌస్కి మరి స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే 6 కల్లా వచ్చేయమన్నారు. కస్టమర్ హౌస్ రాజీవ్ నగర్ అనమాట. అక్కడికి వెళ్ళి కారు కీస్ తీసుకొని మరి కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళే దారిలో పెట్రోల్ వేసుకుని వెళ్ళాం అనమాట. మరి 7కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 9 అయిపోయింది. అయితే మ్యారేజ్ ఫంక్షన్ దగ్గర మొత్తానికి వచ్చాము. ఆ లైటింగ్, డెకరేషన్ మొత్తం అయితే మరో పాడు చేస్తారు, మామూలుగా లేదు. చాలా గ్రాండ్గా చేశారు ఫ్రెండ్స్. చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయి నాకు. అక్కడికి వెళ్ళాక మన సాటి సహోదరుడు, మన రైడర్ అనమాట, తన కోసం లాస్ట్లో మాట్లాడదాం. అయితే మొన్నడు నేను కలిసి మొత్తం ఫుడ్ సెక్షన్కి వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని రకాల స్వీట్స్ ఇవన్నీ పెట్టారంటే చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయి. ఏం తినాలో అర్థం అయ్యలేదు మాకు. సరే ఏదో కొద్ది తిందామని మొత్తం అన్నీ వేసుకున్నాము. అయినా కూడా తినలేకపోయాము. ఒక పక్క ఇటు సైడ్ ఏమో బిర్యానీలు గట్రా పెట్టారు, ఇంకో పక్క ఏమో టిఫిన్స్ అవి పెట్టారు. మరి అవి కూడా తిందామని వెళ్తే తినలేమనేసి ఏదో అలా పైన టచ్ చేసి తినేసి వదిలేసాం అనమాట. మరి ఇది అయిపోయిన తర్వాత అటు సైడ్ వెళ్తే ఫ్రూట్ సలాడ్, తర్వాత డ్రింకులు, సోడాలు, ఐస్ క్రీమ్స్, చాలా ఐటమ్స్ పెట్టారనమాట. ఇంత గ్రాండ్గా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకైతే ఏం తినాలో అసలు అర్థమయ్యేది కాదు. కానీ అన్నీ కూడా కొద్దిగా అలాగే టచ్ చేసాము. మొత్తానికి ఆ డెకరేషన్ చూసి నాకైతే చాలా బాగా చేసుకున్నారు మ్యారేజ్ అనిపించింది. చూడండి, డ్యాన్సులు కూడా పెట్టారు అక్కడ. లాస్ట్లో సోడా తాగి ఫినిష్ చేసాం అనమాట. అయితే మనోడు విజయదుర్గ ట్రావెల్స్ అనమాట, వైజాగ్ గాజువాక. మీకు ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ట్రావెల్స్ మీకు 24/7 అవైలబుల్ ఉంటాడు. లాస్ట్లో ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని మరి ఒక